సార్ సార్ నీ కాలు మోక్తా సార్ 10 రోజులకెళ్ళి తిరుగుతున్నా నా పని అయితే లేదు జర నా పాస్బుక్లు నాకు ఇప్పిరు సార్ మీకు పుణ్యం ఉంటుంది అరే చెప్తే అర్థం కాదయ్యా పని ఉత్తగానే అవుతుంది అనుకుంటున్నావా ఏడికెళ్ళి వస్తారో ఏమో బయట మా అటెండర్ ఉంటాడు కలుపు పోపో పని ఎట్లయితుందో చెప్తాడు సార్ కలిసేసిన సార్ ఇంతకు ముందే చెప్పిండు కానీ నేను గంత ఇచ్చుకోలేను సార్ జర గరీబుని సార్ మీరే చూడాలి అని రైతు బతిలాడుతుంటాడు ఆఫీసర్ అడిగినంత లంచం ఇచ్చుకోలేక నేను అలా కమానం తిరిగిన పని కాదు ఇంట ఆమె పుస్తమెట్టలు అమ్మి కూడా లంచాలు ఇచ్చిన రైతులు ఉన్నారు ఏహే ఇంకెంతకాలం ఆ లంచాలు ఇచ్చుడు అని అనుకున్నారో ఏమో కొందరు ఖత్తర్నాకు ఐడియాలు చేస్తుర్రు బోర్డు మీద ఎంఆర్ఓ ఆఫీసర్ రాసింది ఇక ముంగట చూడుంది జీపుకు కట్టేసిన బర్రె మంచిగా మేత మేస్తుంది ఇక అస్సలు ముచ్చటేందంటే ఈ కాక పేరు లక్ష్మీ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైతు అయితే పాస్బుక్లు ఇస్తందుకు ఎంఆర్ఓ సారు లక్ష లంచం అడిగితే ఓ 50,000 చేతిలో పెట్టిండట బతిల్లాడి లేదు కడమ 50,000 ఇస్తేనే పని అవుతుంది అని జిజ్జు చేసిండట సారు సరే అని ఇంటికి పోయిండు పైసలు తెస్తందుకు కాదు బర్రెని కొట్టుకొస్తందుకు తెచ్చి జీపు కట్టేసిండు ముద్దుగా అంటే లంచం కింద బర్రెనిచ్చిండన్నట్టు చదువురాని రైతన్నిచ్చిన షాక్కు ఎంఆర్ఓ గారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడిండొచ్చు ముచ్చట రచ్చ అయ్యే వరకు ఎంక్వైరీ చేపిస్తుండు కలెక్టర్ సారు ఇక మన ములుగు జిల్లాల ఈ రైతును చూడుంది పాస్ పుస్తకాల కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఇస్తలేరట లంచం ఇస్తే గాని పని కాదు అన్నారట గందుకే ఇగో ఇట్లా బిచ్చమడుకున్నారు రైతులు ఇక మొన్న మన భూపాలపల్లిలో ముసలి రైతులు జోలె పట్టి అడుక్కునిరి ఎంఆర్ఓకు లంచం ఇస్తందుకు వీళ్ళది కూడా పాస్బుక్ల తిప్పలే దెబ్బకు ఆఫీస్ కు పిలిచి చేతులు పెట్టిరు కాగితాలు దీనికి ముందు కర్నూలు జిల్లాల ఫ్యామిలీకి ఫ్యామిలీ బొచ్చెలు పట్టుకొని అడుక్కున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ లో లంచం ఇస్తందుకు ఇక ఏసీ బోర్లకు ఫోన్ కొట్టి పట్టించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు మొత్తానికైతే రైతన్నలు మేల్కొంటున్నారు మెల్లమెల్లగా ఎరైటీ నిరసనలతోని ఆఫీసర్ల లంచాల బాగోతాలు బడ్జెట్లకు గుంజుతున్నారు సర్కార్ సార్లు జర మంచిగా చూడుండ్రి లంచాలు అడిగితే ఏమైతుందో